డాక్టర్ గారు ఈసీజీలో బ్లడ్ రిపోర్ట్లో ఏమన్నా తేడాలు కనిపిస్తున్నాయా? ఈసీజీ బ్లడ్ రిపోర్ట్స్ బాగానే ఉన్నాయమ్మా, కానీ నీ ఎక్స్రేలోనే కాస్త తేడాలు కనిపిస్తున్నాయి. అయ్యో తేడాలా? ఏమైంది? ఇది వరకు నీ పొట్టకి 4 ఆపరేషన్లు అయ్యాయా? నా పొట్టకి 4 ఆపరేషన్లు అయ్యాయని మీకెలా తెలుసు? నీ ఎక్స్రేలో 4 ఐటమ్స్ కనిపిస్తున్నాయమ్మా. ఒక సిజర్స్, ఒక మొబైల్, ఒక వాచ్, ఒక కాటన్ ఉండ నీ పొట్టలో ఉన్నాయి. ఒకసారి చేయి తుడుచుకొని ఇవ్వండి. ఏంటి స్వామి ఏమైనది? చెప్తా ఏది మీ జాతక చక్రం ఒకసారి అందుకోండి. ఇదిగోండి స్వామి. ఏమైంది స్వామి? అందులో ఏమున్నది? శని ఉంది, ఏలినాటి శని ఉంది. ఎట్లా మరి? అంటే మరో 7 ఏళ్ల పాటు మీ రాజకీయ జీవితం పరమ దరిద్రంగా ఉండబోతుంది. అంతేనా? మీ రాశి అంతే. మరి ఇప్పుడున్న రాశిలో నుంచి ఇంకో రాశిలో దూకెత్తే సెట్ అయిపోతా? అది ఇది జ్యోతిష్యం, రాజకీయం కాదు. ఒక పాటలోంచి ఇంకో పాటలో దూరం, ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి దూకడానికి. లాయర్ గారు మీరే నన్ను కాపాడాలి. ఎలాగయ్యా? సాక్ష్యాలన్నీ నీకు వ్యతిరేకంగా ఉన్నాయి. అలా అనకండి లాయర్ గారు, నేను ఏ తప్పు చేయలేదు. మీరే నన్ను జైలు శిక్ష పడకుండా దగ్గరుండి కాపాడాలి ప్లీజ్ లాయర్ గారు. సరే, నిన్ను చూస్తే నాకు జాలిగా ఉంది. నేను ఈసారి గట్టిగానే ప్రయత్నిస్తాలే. థ్యాంక్ యూ లాయర్ గారు. రేపు నాకు గవర్నమెంట్ హాస్పిటల్ హార్ట్ ఆపరేషన్ ఉంది. అది అవ్వగానే డిశ్చార్జ్ అయిపోయి మిమ్మల్ని కలుస్తాను. ఏంటి? గవర్నమెంట్ హాస్పిటల్లో హార్ట్ సర్జరీయా? ఎలాగో నువ్వు సావడానికి డిసైడ్ అయిపోయావు, మరి రక్షించమని నన్నెందుకు సావదొప్పుతున్నావు? లత, అయ్యో ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావే? ఏం చేయమంటావు? ముందు ఏడు పాపి, అసలు ఏం జరిగిందో చెప్పు. ఏం జరిగిందో నీకు తెలీదా? అబ్బా నాకెలా తెలుస్తుంది? 1 సంవత్సరం తర్వాత ఈ రోజు కదా నేను మీ ఊరు వచ్చింది. అయితే 2 నెలల క్రితం నా పెళ్ళైంది. ఆ విషయం అన్నా తెలుసా? తెలియకుండా ఎలా ఉంటుంది? పెళ్లికి రమ్మని నువ్వే కదా నాకు ఫోన్ చేసి చెప్పావు. నాకేమో కుదిరిక నేను రాలేదు. తర్వాత నువ్వు ఫోన్ చేయలేదు, నేను ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయట్లేదు. ముందు ఏడు పాపి, అసలు విషయం చెప్పు. అసలు ఫోన్ చేసి నీతో ఏం మాట్లాడమంటావే? మరి పెళ్ళైన తర్వాత శోభనం రాత్రి అందరూ స్వీట్లు పెడతారు కదా, నేనేమో వెరైటీగా ఉంటుందని స్వీట్ల బదులు అన్ని పొల్లటి పదార్థాలే పెట్టాను. అయితే వాటన్నిటిని చూసి వాడికి నా మీద అనుమానం వచ్చి నన్ను వదిలేసాడు.